అంత ఇచ్చేవాళ్ళు. మనకి అబ్దుల్ కలాం గారు కరప్షన్ ఫ్రీ ఇండియా కావాలనుకుంటే, ఇండియాలో లేదా ప్రపంచంలో అవినీతి లేని ప్రపంచం తయారవ్వాలంటే, రికార్డ్ అవుతుంది ట్రూ కాలర్ ఇది అవుతుంటే నేషన్ విత్ బ్యూటిఫుల్ మైండ్స్ తయారవ్వాలంటే, నేషన్ విత్ బ్యూటిఫుల్ మైండ్స్, అందమైన మైండ్స్ అండ్ కరప్షన్ ఫ్రీ కంట్రీ, ఎక్కడ అవినీతి లేకుండా అలాంటి ఒక గొప్ప దేశం తయారవ్వాలంటే దానికి వీళ్ళ ముగ్గురు చాలా కారణం. 3 societal keys are responsible for making that. ముగ్గురు చాలా కారణం అవుతున్నారు దానికి. ఆ ముగ్గురులో ఎవరంటే ఫస్ట్ తండ్రి, దాని తర్వాత తల్లి, ఫాదర్ మదర్, దేర్ ఆఫ్టర్ టీచర్. వీళ్ళు ముగ్గురు పిల్లల్ని ఎలా కావాలనుకుంటే అలా తయారు చేయొచ్చు, గొప్ప వ్యక్తులుగా, మహోన్నతమైన వ్యక్తులుగా తయారు చేయొచ్చు. ఫస్ట్ వేసే విత్తనాలు తల్లిదండ్రులు అండ్ గురువులే వేస్తారు. మనకి పొలాల్లో ఏ విత్తనాలు వేస్తామో ఆ పంట పండుతుంది. అలాగే తల్లిదండ్రులు గురువులు ఏ విత్తనాలు వేస్తారో అవే పంటలు పండుతాయి. వేసే విత్తనాలు క్వాలిటీ మంచి విత్తనాలు వేసుకోవాలి. అండ్ ఒకసారి ఇలాగా ఒక శిల్పి వెళ్తున్నాడు. శిల్పి రాళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నాడు. కొన్ని రాళ్ళు కనిపించాయి. ఒక రాయిని సెలెక్ట్ చేసి చెప్తాడు, నిన్ను ఒక శిల్పంగా తయారు చేస్తాను, అందమైన శిల్పంగా తయారు చేస్తాను, కానీ నువ్వు చాలా దెబ్బలు తినాల్సి ఉంటుంది. ఆ రాయి అంటది, నాకు శిల్పంగా తయారు చేయొద్దు, నాకు ఆ దెబ్బలు వద్దు. అక్కడి నుంచి మరొక దగ్గరికి వెళ్ళిపోతాడు. రెండో రాయి కూడా దెబ్బలు తినడానికి రెడీగా లేదు, నాకు వద్దు అంటది. అలా ఎన్నో రిజెక్ట్ చేస్తాయి. ఫైనల్గా ఒక రాయి ఒప్పుకుంటుంది, నాకు ఎన్ని దెబ్బలు కొట్టినా పర్వాలేదు, నన్ను ఒక అందమైన విగ్రహంగా మీరు తయారు చేయండి అంటే ఆ రాయిని తీసుకొని ఎన్నో రోజులు, నెలలు తరబడి కొట్టి 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 చెక్కి 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 అలాగే కొన్ని నెలల్లో దాని ఒక దేవుడు విగ్రహంగా తయారు చేస్తాడు. దేవుడు విగ్రహంగా తయారు చేస్తాడు. ఎక్కడ పెడతారో గుడిలో పెడతారు. గుడిలో పెట్టిన తర్వాత ఇక అందరు భక్తులందరూ వస్తుంటారు పూజ చేయడానికి. ఈ రాళ్ళన్నీ తోవలు ఉంటాయి, ఈ రాళ్ళన్నింటినీ తొక్కుకుంటూ వెళ్తుంటారు. ఆ రాయికి మాత్రం మొక్కుతుంటారు. ఇవన్నీ రాళ్ళే, వీటన్నిటిని తొక్కుతుంటారు, దాన్ని మొక్కుకుంటూ వెళ్తుంటారు. ఈ రాళ్ళన్నీ అడుగుతాయి, ఇదేంటిది, మేము రాళ్ళమే, అది రాయే, మరి మాకందరికి తొక్కుతున్నారు ఎందుకు, ఆ రాయిని మొక్కుతున్నారు ఎందుకు అని అడిగినప్పుడు అది ఎన్నో దెబ్బలు తిన్నది. అలాగ దేవుడు విగ్రహంగా తయారవడానికి ఎన్నో రాతి దెబ్బలు, ఈ ఉలి దెబ్బలు తిన్నది. కాబట్టి ఈరోజు ఆ స్థానం, అది దేవుడి స్థానానికి చేరింది. అంటే అందరూ దాన్ని మొక్కుతున్నారు. మీరెవరు కూడా ఒక దెబ్బ కూడా తినడానికి రెడీగా లేరు. కాబట్టి మీరందరూ ఎలా ఉండిపోయారు అంటే, టీచర్స్ శిల్పులు, స్కల్ప్టర్స్, టీచర్స్ కూడా ప్రతి స్టూడెంట్ని పనిష్మెంట్స్ ఎన్నో ఇస్తుంటారు. నర్సరీ నుంచి తీసుకుంటే ఒక స్టూడెంట్ గొప్ప వ్యక్తిగా తయారవ్వాలంటే ఈ ప్రాసెస్లో టీచర్స్ ఎక్కడికక్కడ పనిష్మెంట్స్, తిట్టడము, కొట్టడము, ఇలాంటివన్నీ చేస్తారు. ఎవరైతే దాన్ని స్వీకరిస్తారో వాళ్ళంతా కూడా గొప్ప వాళ్ళు అవుతారు. ఎవరైతే స్వీకరించారో వాళ్ళు అలాగే ఉండిపోతారు, ఈ రాళ్ళలాగా ఉండిపోతారు. జీవితాంతం వాటిని తొక్కుకుంటూ వెళ్తుంటారు. ఎవరైతే వాటిని స్వీకరిస్తారో, టీచర్ ఇచ్చారంటే దాన్ని స్వీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి, దానితో మారాలి, ప్రతి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి టీచర్ చెప్పింది. అది ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు అలాగా అంచెలంచెలుగా ఎదిగి చాలా గొప్ప వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.